క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 25వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణము సాలొమోను జ్ఞాన గ్రంథము నుండి తీసుకునబడినది. రెండవ పట్టణము యాకోబు రాసిన పత్రిక నుండి మరియు సువార్త మార్కు సువిశేషము నుండి గ్రహించబడినది. మొదటి పట్టణములో జ్ఞానము రెండు రకములుగా చెప్పబడినది. మొదటిది ప్రాపంచిక జ్ఞానము, రెండవది దైవిక జ్ఞానము. ప్రాపంచిక జ్ఞానము ప్రాపంచిక జీవన తీరు మనకు తెలియజేస్తుంది. జ్ఞానము ఏ విధముగా సమాజములో గొప్ప వాళ్ళము కావాలి, గొప్ప కార్యములు సాధించాలి, ఏ విధంగా సంపాదించాలి అని మనకు నేర్పుతుంది. పోటీతత్వము మనలో కలుగజేస్తుంది. దైవిక జ్ఞానము ప్రాపంచిక జ్ఞానము కంటే ఉత్తమమైనది. ప్రాపంచిక జ్ఞానము వలన మనకు ఈ లోకములో మేలు కలుగుతుంది, కానీ దేవుని మర్మములు మనము తెలుసుకోలేము. దైవిక జ్ఞానము కలవారు పవిత్రము నిర్మలమైన జీవితమును జీవిస్తూ దైవ బిడ్డలుగా పుణ్యపురుషులుగా ఆధ్యాత్మికంగా దేవుని శక్తి వలన వారు పరిపక్వత చెందుతారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల వారికి ఎక్కువ ఆసక్తి కలుగుతుంది. ఈ లోకములో మనము ప్రాపంచిక జ్ఞానముపై ఆసక్తి చూపిస్తున్నామా, లేదా దైవిక జ్ఞానముపై ఆసక్తి చూపిస్తున్నామా? ఆలోచించుకుందాం. ఈనాటి సువిశేషములో క్రీస్తు ప్రభు తన శిష్యులకు ఆధ్యాత్మిక జ్ఞానమును కలుగజేయుటకు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును, వారు ఆయనను చంపుదురు, కానీ మరణించిన 3వ రోజున ఆయన పునరుత్థానుడగును. అయితే శిష్యులు దైవిక జ్ఞానమును కలిగించే ఈ మాటలను అర్థము చేసుకోలేదు. తమలో తాము ఎవరు గొప్పవారు అని వారు మార్గమధ్యమున వాదించుకున్నారు. ప్రాపంచిక విషయాలపై వారికి ఆసక్తి యేసు ప్రభు గమనించారు. యేసు ప్రభు ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై అందరికీ సేవకుడుగా ఉండవలని బోధించారు. ఒక చిన్న బిడ్డను చేరదీసి చిన్న బిడ్డల వలె సరళమైన పవిత్రమైన జీవితమును జీవించాలని శిష్యులకు బోధిస్తూ ఉన్నారు. క్రీస్తును వెంబడించే మనము పదవుల కోసము, కీర్తి కోసము, ప్రతిష్టల కోసము, ప్రాపంచిక విషయాల కోసము వెంబడించినట్లయితే మనము ప్రాపంచిక జ్ఞానము కోసము శిష్యుల వలె ఆరాటపడుతున్నాము. అయితే శిలువ మరణము కేంద్ర బిందువుగా ఉంటూ క్రీస్తు వలె సేవాభావముతో మనము అనుసరించుటకు ప్రయత్నం చేయాలి. రెండవ పట్టణములో పునీత యాకోబు ప్రాపంచిక దైవిక జ్ఞానమును గురించి తెలియజేస్తూ ఉన్నారు. అసూయ, స్వార్థము ఎచట ఉండునో అచట అలజడియు సర్వవిధములగు నీచ కార్యములు కూడా ఉండును. అయితే దైవిక జ్ఞానము వివేకము, శాంతి ప్రథమైనది, మృదువైనది, స్నేహపూర్వకమైనది, కనికరముతో నిండి ఉండి పక్షపాతము లేకుండా మంచి కార్యములు చేయుటకు తోడ్పడునని తెలియజేస్తూ ఉన్నారు.
కనుక మనము మన జీవితాలలో ప్రాపంచిక విషయముల కంటే దైవిక విషయములపై ఆసక్తి కలిగించమని ఆ ప్రభువును మనసారా వేడుకుందాం. మిమ్ములను మీ కుటుంబములను దేవుడు దీవించుదురుగాక. ఆమేన్.